నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరాన్ని స్వచ్ఛ కడపగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమం అమలు. 34వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. అట్టడుగు వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి అనిర్వచనీయం. వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాల స్పష్టీకరణ. ప్రజల ఇబ్బందులను గుర్తిస్తూ ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను ఇప్పటిలాగే కడప డివిజన్లోనే ఉంచాలి. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల వినతి. కడప నగరాన్ని స్వచ్ఛ కడపగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. నగరంలోని 34వ డివిజన్లో ఈరోజు నిర్వహించిన మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని ఏకే ఫంక్షన్ హాల్ పరిధిలోని సంబంధిత శాఖల అధికారులతో కలిసి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శుభ్రత, డ్రైనేజ్ వ్యవస్థ, చెత్త నిర్వహణ, వీధి లైట్ల పరిస్థితి, పౌర సౌకర్యాలపై అధికారులు తీసుకుంటున్న చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారం కోసం మున్సిపల్ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. పరిపాలన మాకువరం నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమకు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. చంద్రుడా ఇంద్రుడై ఏనాడు నీ పరిపాలన మాకువరం నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమకు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువనవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకు. వైసీపీ నేతలు కష్టపడి పని చేయగలిగితే లక్ష్య సాధన పెద్ద కష్టమేమీ కాదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. చింతకొమ్మదిన్న మండల పరిధిలోని రాజారాణి కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ కమలాపురం నియోజకవర్గ మున్సిపల్ వార్డు కమిటీల నియామక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు అభిమానులు, వివిధ విభాగాల ప్రతినిధులు నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియాకు చెందిన వారు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తమ విధులను నిర్వర్తించే అవకాశం ఉందని ఈ సందర్భంగా చెప్పారు. వారు తమ గ్రామాల్లో ఉండాల్సిన అవసరం లేదని తెలుసుకోవాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ విభాగాలకు పార్టీలో చురుగ్గా ఉండేవారిని ఎంపిక చేయాలన్నారు. రాబోయే సర్పంచ్తో పాటు ఇతర ఏ ఎన్నికల్లో అయినా ఒక్కొక్కరు 15 మందిని చూసుకుంటే ప్రత్యర్థులకు డిపాజిట్లు సైతం తక్కువన్నారు. కమిటీల ప్రతినిధులు తమకు అప్పగించిన పనిని చిత్తశుద్ధితో నిర్వర్తించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కమలాపురం నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఇంకా వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. వాళ్ళను స్టూడెంట్ విభాగంలో సెలెక్ట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే యూత్ విభాగంలో కూడా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళను తప్పకుండా
తప్పకుండా యూత్ విభాగంలో ఎన్నికలు చేసుకునే కార్యక్రమం చేయండి. అలాగే సోషల్ మీడియా వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉండు, అమెరికాలో ఉండు, ఇంకా ఎవరైనా ఉండు, వాళ్ళను ఖచ్చితంగా సెలెక్ట్ చేసే కార్యక్రమం చేయండి. ఆ గ్రామస్తులైతే చాలు. సో తప్పకుండా సోషల్ మీడియాలో మనం ఆ గ్రామాల్లోనే ఉండాలనేది ఏం లేదు, స్టూడెంట్లకు ఆ గ్రామంలో ఉండాలనేది లేదు. ఆ గ్రామస్తులై ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరున్నారో వాళ్ళందరినీ వేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎస్సీ విభాగం కానీ బీసీ విభాగం కానీ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఎవరైతే ముందుండి నడిపించగలుగుతారో వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. సో తప్పకుండా నికాసైన వాళ్ళు ఒక్కొక్క గ్రామానికి 80 నుంచి 120 వరకు మనం అందరం ఉంటే రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ ఎలా ఉంటుంది? సర్పంచ్ ఎలక్షన్ రేపు భవిష్యత్తులో రాబోయేది అదే. 100 మంది ఉన్నారనుకున్నాం. 100 మంది ఇంటూ 15 మంది మాత్రమే చూసుకుంటే చాలు. ఒక్కొక్కడు 15 మంది, ఒక్కొక్కడు 15 మందిని చూసుకుంటే చాలు. గ్రామం అంతా చూడక్కర్లే. వాళ్ళ ఇంట్లోనే 3-4 ఓట్లు ఉంటాయి. ఆ పక్కింట్లో వాళ్ళ ఓట్లు, లేకపోతే వాళ్ళ బంధువుల ఓట్లు, వాళ్ళ స్నేహితుల ఓట్లు మాత్రమే చూసుకుంటే చాలు. సర్పంచ్ 100% పెద్ద మెజారిటీ తోటి అవతలోనికి డిపాజిట్ రాని విధంగా గెలవబోతారు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఒక సర్పంచే కాదు, ఎంపీటీసీ కాదు, ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యే అభ్యర్థి అయితే మనం దాదాపు 13,000 మంది దగ్గర ఈ పార్టీకి సంబంధించిన ఒట్టి పోస్టులు తీసుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు ఉంటారు. అంతమంది 13,000 మంది ఇంటూ 15 మంది మాత్రమే వేసుకోండి. ఎందుకంటే 13,000 ఇంటూ 15 అవతలకి డిపాజిట్ వస్తుందా? రాదు. 15 మంది చాలు, లేకుంటే 20 మంది చాలు. ఒకవేళ తక్కువ మంది మనుషులు ఉన్నారనుకో, మనం నికాసైన వాళ్ళు 9 మందే ఉన్నారు, లేకుంటే 60 మందే ఉన్నారు, ఆ గ్రామంలో ఉన్నారనుకో, నెంబర్ పెరుగుతుంది అంతే. ఈ 15 అనేది 20 కావచ్చు, 25 మంది కావచ్చు. అంతే తప్ప నుంచి వేరే ఏం లే. ఖచ్చితంగా అవతలకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఈ కమిటీలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది ఒట్టి పోస్టులు కలిగిన వాళ్ళు మాత్రమే ఉంటారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఒట్టి 20 లక్షల మంది, 20 లక్షలు ఇంటూ 20 మంది వేసుకుంటే చాలు. అంతమంది ఓటర్లు వాళ్ళే. అర్థమైందా? అవతల తెలుగుదేశం పార్టీకి ఎక్కడ 4 కోట్ల మంది, 4 కోట్ల ఓట్లు పడిపోతాయి. 20 మందిని చూసుకుంటే చాలు. ఎవరో వారిని ఎంపిక చేసుకుని ఈయన 20 మంది, ఆయన 20 మంది, ఆయన 20 మంది, ఆయన 15 మంది, ఆయన 20 మంది అని చూసుకుంటే చాలు. మొత్తం గ్రామం మొత్తం చూడాల్సిన పని లేదు. మొత్తం నియోజకవర్గం అంతా అవసరం లేదు. జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అవసరం లేదు. ఎవరంతకు వాళ్ళు కష్టపడి పనిచేయగలిగితే, ఎవరంతకు వాళ్ళు ఇష్టపడి పనిచేయగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్న గోలు ఖచ్చితంగా రీచ్ అవుతాము అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. చాలా సులభంగా ఉన్నట్టుంది కదా, ఉందా లేదా? 15 మందిని చూడడం మీకు ఏమైనా కష్టమా? 20 మందిని చూడడం మీకు ఏమైనా కష్టమా? కాదు కదా. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో అదే సిస్టమేటిక్గా చేయగలిగితే ఇంత మంచి రిజల్ట్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. సో డెఫినెట్గా మీరు అంతే సిస్టమేటిక్గా మనం అందరం కూడా తయారు చేసుకున్నాం అనుకోండి, సులభంగా 30 ఏళ్ళు కాదు కదా, 50 ఏళ్ళు కాదు కదా, 100 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ప్రజల ఇబ్బందులను గుర్తిస్తూ ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను ఇప్పటిలాగే కడప డివిజన్లోనే ఉంచాలని స్థానికులు కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా మండలాల నాయకులు, ప్రజలు మాట్లాడారు. కడప కార్పొరేషన్ పరిధికి సిద్ధవటం 5 కిలోమీటర్లు, అలాగే ఒంటిమిట్ట కడప కార్పొరేషన్ పరిధికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయన్నారు. అలాంటిది సిద్ధవటం, ఒంటిమిట్టలను అన్నమయ్య జిల్లాలో కలపడం దుర్మార్గమన్నారు. తాము 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నమయ్య జిల్లాకు వెళ్లాలంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు అనేక వ్యయ ప్రయాసాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తిస్తూ ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండల వైసీపీ కన్వీనర్ నీలకంఠరెడ్డి, వైసీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. మా సిద్ధార్థ మండలం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్గా పనిచేస్తున్నాను 15 సంవత్సరాల నుంచి. ఈరోజు సింగం నీలకంఠరెడ్డి నా పేరు. ఈరోజు మదనపల్లె జిల్లాగా కూటమి ప్రభుత్వం వాళ్ళు చేశారు. దాంట్లో భాగంగా సిద్ధవటం, ఒంటిమిట్టను అన్నమయ్య జిల్లాలో కలపాలని వాళ్ళ ఉద్దేశము. ఇది చాలా మాకు, ఎందుకంటే సిద్ధవటం మండలంలో ప్రజలంతా కూడా కడప జిల్లా మాకు దగ్గర. ఎందుకంటే 0 కిలోమీటర్లు టక్కోలి మా ఊరు సిద్ధవటం మండలం. అక్కడి నుంచి వాటర్ కడపకు కార్పొరేషన్ పరిధిలో మొత్తం అంత నీళ్లు మా ఊరు నుంచే వస్తాయి, లింగంపల్లి నుంచే. ఈ నీళ్లు కూడా మనం డబ్బులు కట్టాలంటే కానీ అన్నమయ్య జిల్లా కట్టాల్సి వస్తుంది. కనుక పెద్దలు కూటమి ప్రభుత్వ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి, వీళ్ళందరూ కూడా పునరాలోచన చేసి ఒంటిమిట్టను సిద్ధవటాన్ని కడపలోనే ఉంచాలని మేము మా డిమాండు. ఒకవేళ మీరు కలపని పక్షంలో మేము పెద్ద ఎత్తున మా ఒంటిమిట్ట సిద్ధవటం ప్రజలు అందరం కలిసి, రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, ఆటో కార్మికులు అందరం కూడా పెద్ద ఎత్తున ధర్నాను, దీక్షను ఎక్కువగా మేము చేస్తాము. ఖచ్చితంగా చేసేంత వరకు కూడా మేము నిద్రపోమని మేము ఈ సభాపూర్వకంగా ఈ మీడియా సోదరుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. స్టేట్ మహిళా ప్రధాన కార్యదర్శిని, వైఎస్ఆర్సీపీ. సిద్ధవటం మండలం జేఎంజీ కాంచి పెద్దపల్లె పంచాయతీలో 5 కిలోమీటర్లు, టక్కోలి, లింగంపల్లె, సిద్ధవటం మండలం వచ్చేసి 5 కిలోమీటర్లు కూడా లేదు, ఒక 0. దయ ఉంచి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ప్రతి కూటంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉంటేనే మీరు కూడా ఉండేది. కాబట్టి వాళ్ళనన్నా గ్రహించి మమ్మల్ని అంటే పక్కన పడేసినారు, మీకు ఇబ్బంది లేదు. మేము కూడా రిక్వెస్ట్ చేసుకొని 2 చేతులు నమస్కరించి అడుగుతాము. వికలాంగులు ఎలా పోతారయ్యా అన్నమయ్య జిల్లాకు 95 కిలోమీటర్లకు? ఒక కళ్ళు కాని ముసలి వాళ్ళు ఎలాగ వెళ్తారు చెప్పండి? వృద్ధులు ఎలా వెళ్తారు? ఆటో కార్మికులు ఎక్కడికి వెళ్తారు కార్మికులు చెప్పండి? ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మండలాన్ని సిద్ధవటంని ఖచ్చితంగా కడప జిల్లా, వైఎస్ఆర్ జిల్లాలో కలపాలని రిక్వెస్ట్ చేసుకుంటూ, మీరు దయ ఉంచి కూటమి ప్రభుత్వం ప్రతి సిద్ధవటం మండల నాయకులైతేమి, ఒంటిమిట్ట నాయకులైతేమి, కడప నియోజకవర్గం అన్నమయ్య జిల్లా అయితేమి, రాజంపేట అయితేమి, కడప డిస్టిక్ అయితేమి, ఆంధ్రప్రదేశ్ అంతా మాకు సాయం చేయాలి. ఎందుకంటే మా మండల ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఒంటిమిట్ట కాంచి మేము ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది నిన్న జీవో వదిలినారు, మాకు చాలా బాధగా అయింది, చాలా నిరసన అయిపోయింది. ఎవరు కూడా ముసలోళ్ళు అయితే భోజనాలు చేయకుండా నిన్నటించి బాధపడుతున్నారు. మాకు కళ్ళు కాండావు, మా ఇంట్లో కొంతమంది కొడుకులు చూడరు, కొంతమంది మా బిడ్డలు చూడరు. మేము ఎలా పరిస్థితి అన్నమయ్య జిల్లాకి వెళ్ళాలంటే వాళ్ళ పాపమనికి మనకు ఒడిగట్టుకోకుండా, ముసలోళ్ళు బలి కాకుండా, వికలాంగులు బలి కాకుండా ప్లీజ్ రిక్వెస్ట్ కూటమి ప్రభుత్వానికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తానా. మీరు దయచేసి మా మండలాన్ని సిద్ధవటాన్ని హెడ్ క్వార్టర్ కడప జిల్లాకు చేయండి. మాకు అన్నమయ్య జిల్లా అవసరం లేదు. ఇది పూర్వకాలం పెట్టిన రూల్స్, ఈ రోజు కాదు. ఇది జీవితంలో ముసలోళ్ళ తరం, మా మామగారి తరం ఉంది. జిల్లా అంటే కడప జిల్లా అంటే ఒక పేరు, ఆ బ్రాండ్ని తీసేసి మమ్మల్ని ఎక్కడో పెట్టద్దండి. దయ ఉంచి మీకు ప్లీజ్ రిక్వెస్ట్, మాకు హెల్పింగ్ చేయండి. మా వికలాంగులు బలి కాకూడదు, మా నాయకులు బలి కాకూడదు, మా ప్రజలు బలి కాకూడదు. మా మహిళలు ఉన్నారు, ఉద్యంతులు ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు. ఎలాగైతారయ్యా? మహిళలు లేని మీరు లేరు. మహిళలు కూడా కాపాడండి, ప్రజలు కాపాడండి. ఒంటిమిట్ట, సిద్ధవటము ప్లీజ్ రిక్వెస్ట్ హెల్పింగ్ చేయండి. మాకు మీ మీడియా మిత్రులు కూడా మీ హెల్పింగ్ మాకు ఎప్పుడూ ముఖ్యం అవసరం. ఎందుకంటే మీరుంటేనే మేము ఉంటాము. ప్రతి ఒక్కరికి, జగన్ సార్కి అయితేమి, చంద్రబాబుకి అయితేమి, లోకేష్కి అయితేమి, పవన్ కళ్యాణ్కి అయితేమి, మీడియా ఉంటేనే ఈరోజు మీరు ఉన్నారు. మీ ఆంధ్రజ్యోతి కానీ ఎవరైనా కూడా మాకు హెల్పింగ్ చేయాలి. మా మండలం సిద్ధవటం హెడ్ క్వార్టర్ కడప జిల్లాలో కలపాలి. మా మండలము జేఎంజీ నుంచి 5 కిలోమీటర్లు, బాక్రాపేట నుంచి 10 కిలోమీటర్లు, టక్కోలు, లింగంపల్లి నుంచి 0 అంటే 1 కిలోమీటర్ కూడా లేదు. దయ ఉంచి పేదలను నోరు కట్టాకండి, మా మహిళలను ఇబ్బంది పెట్టాకండి. మా వికలాంగులుగా ప్రతి ఒక్కరు మా మండలంలో వైసీపీ, టీడీపీ, జనసేన, ఇంకా మిగతా పార్టీలు, బీజేపీ కాంచి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలి. ఇది ఏ ప్రభుత్వమైనా మాకు న్యాయం జరగాలి. మీరు మంచి చేయాలంటే ఇట్లా చేయకూడదు. చంద్రబాబు గారు మాకు న్యాయం చేయండి. మీరేందయ్యా మమ్మల్ని తీసుకుపోయి అన్నమయ్య జిల్లాలో వేసినామంటే నీకు ఒక సీఎంగా మేము అడుగుతానాము. సిద్ధవటం మండలం నుంచి ఒంటిమిట్ట మండలం నుంచి సిద్ధవటం ఒంటిమిట్ట మండలాన్ని కడప రెవెన్యూ డివిజన్లో కడప జిల్లాలోనే ఉంచాలని
ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం జరపడం జరిగింది. ఇక్కడ చలమారెడ్డిపల్లె కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది. ఘాటు దిగితే గనక సిద్ధవటం మండలం, అంటే 0 కిలోమీటర్ సిద్ధవటం మండలంకు కడప కార్పొరేషన్. ఇట్లా తీసుకుంటే బాగరాపేట నుంచి జేఎంజే ఘాటుకు వచ్చేసి కార్పొరేషన్ లిమిట్స్. ఆ పక్క నుంచి ఒక 4 కిలోమీటర్లు బాగరాపేట అంటే సిద్ధవటం మండలం. మరింత దగ్గరలో ఉంది సిద్ధవటం మండలం. గతంలో కూడా ఈ జిల్లాల పునర్విభజనలో అన్నమయ్య జిల్లాకు వేసినప్పుడు అప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా అభ్యర్థన మేరకు మమ్మల్ని కడపలోనే కలపడం జరిగింది. మరి ఇప్పుడుండే ఈ కూటమి ప్రభుత్వం ఈ రాజకీయ ఎత్తుగడలో ఏమో మాకైతే అర్థం కాలేదు. మా మండలాల్లో 2 అన్నమయ్య జిల్లాలో కలపడం మాకు బాధాకరం. కాబట్టి మా మండలాల్లో 2 మండలాలను కడప జిల్లాలోనే ఉంచాలి. ఒకవేళ ఉంచని పక్షంలో వందలాది మందితో ధర్నాలు చేయడం కూడా జరుగుతుంది. ఇది ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోదు. ఇది మొదలు మాత్రమే, స్టార్టింగ్ మాత్రమే. ఇంకా మొదలు పెట్టిన తర్వాత అంటే దీంతో స్పందిస్తే కనుక మాకు సంతోషమే. పార్టీలు, కులాలు, మతాలకు అన్ని అతీతంగా మేము ఈ ఉద్యమం చేయదలుచుకున్నాం. కాబట్టి ఈ మా అభ్యర్థనను ఆలోచించి మా 2 మండలాలను కడప జిల్లాలో నిలుపుతారని నేను కోరుకుంటున్నాను. నా పేరు బత్తల భక్తుడు. నేను వైఎస్ఆర్టీయూసీ రాజంపేట నియోజకవర్గ అధ్యక్షుడిని. అందరికీ నమస్కారం. ఈరోజు సిద్ధవటం మండలం ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన మండలం. ఎందుకంటే నా పేరు ఉపాసి శ్రీకాంత్ రెడ్డి, సిద్ధవటం మండలం డెప్యూటీస్ మెంబర్. సిద్ధవటం మండలం అనేది చాలా ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. ఎందుకంటే ఆనాటి బ్రిటిష్ కాలంలో సిద్ధవటం మండలం హెడ్ క్వార్టర్స్గా కడప జిల్లాకి పనిచేసినటువంటి ప్రాంతం. అంతేకాకుండా కడపకి చాలా అతి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతం సిద్ధవటం మండలం. ఇక్కడ చూసుకుంటే మనము ఆల్మోస్ట్ కడప కార్పొరేషన్లో కలిపే వెసులుబాటు ఉన్నటువంటి ప్రాంతం సిద్ధవటం మండలం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్క సంఘాలు కూడా ఈరోజు కడప పైన ఆధారపడి జీవనం సాగించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పునర్విభజనలో భాగంగా ఆనాడు అన్నమయ్య జిల్లాను ప్రకటించి దానిలో కలిపాడు. ఇదే విధంగా మేము ఆ రోజు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ మెంబర్లను మేము ముందుకొచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి అప్పట్లో సిద్ధవటం మండలంలో వైసీపీ కడప జిల్లాలోనే ఉండేట్లుగా చేశాము. మళ్ళీ ఈరోజు నిన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఇప్పటి నుంచి కూడా ఎంతోమంది ప్రాంత ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రాయచోటి అనేది మాకు ఎటువంటి కూడా సంబంధం లేని ప్రాంతము. ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా 70-80 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చిన్న సమస్య వచ్చి కలెక్టర్ వినతి పత్రం ఇవ్వాలన్నా, స్పందనలో అందరూ అర్జీ పెట్టుకోవాలన్నా కూడా 70-80 కిలోమీటర్లు వెళ్ళి రైతులు కానీ, విద్యార్థులు కానీ, వృద్ధులు కానీ వెళ్ళాలంటే చాలా కష్టమైన ఉంది. కాబట్టి ఇదన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పునఃసమీక్షించి సిద్ధవటం మండలాన్ని ఎంతో దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కడప జిల్లాలోకి ఉంచి అందరికీ ప్రజా ఇష్టం మేరకే మీకు ప్రజలు కూటమి ప్రభుత్వం అండబెట్టింది ప్రజా ఇష్టంతోనే. అందువల్ల ప్రజా ఇష్టంతోనే మీరు కూడా సిద్ధవటం మండలాన్ని కడప జిల్లాలోనే ఉంచాల్సిందిగా కోరుతున్నాను. అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి అనిర్వచనీయమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా పాత బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహంతో పాటు స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే పోరాడారని కొనియాడారు. విద్యతోనే సాంఘిక దురాచారాలను సంసిపోతాయని ఆయన బలంగా నమ్మారని తెలిపారు. ఈ కారణంగానే తన సతీమణిని ఉన్నత విద్యావంతులుగా చేసి ఉపాధ్యాయులుగా చేయడం జరిగిందన్నారు. జ్యోతిరావు పూలే రైతు బాంధవుడు, బహుజన సామాజిక విప్లవోద్యమ పితామహుడని కొనియాడారు. మహాత్మాని పిలిపించుకున్న వారు ఇద్దరేనని, ఒకరు పూలే, మరొకరు గాంధీ అని ఈ సందర్భంగా చెప్పారు. ఇలాంటి మహనీయులను స్మరించుకుంటూ వారు వేసిన బాటలో మనమందరం పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ముందుకు రండి.
కొంచెం వెనక్కి జరగండి అందరూ మేయర్ గారు అడుగుబొమ్మ జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే పూలే గారి ఆశయాలనే మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలనే మహాత్మా వర్ధంతి సందర్భంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలను మనం కొనసాగించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆయన అయితే నిమ్న జాతి వాళ్ళను, బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆయన వాళ్ళను అభివృద్ధి చేయాలి, అలాగే సమానంగా చూడాలి, అలాగే విద్యను వాళ్ళందరికీ కూడా సక్రమంగా ఇవ్వాలి అని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది అన్నమాట. సో అందుకోసమే ఆయన మాటలను, ఆయన చేసిన పనులను మనం కీర్తించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లో నచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా బాగుండాలి అంటే తప్పకుండా విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, వ్యవసాయం అయితేనేమి, ఇవన్నీ కూడా మనం ఫోకస్ గా అవన్నీ కూడా ఇవ్వగలిగితే చాలు అని చెప్పేసి ఆ రకంగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దీనికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది. సో ఆ రకంగా ఈ రోజు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతిని మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా మరి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాళ్ళందరూ కూడా మరి ఈరోజు కడప నగరంలో మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఆయన అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈ దేశంలో. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఉన్నతమైన చదువులు చదువుకోవాలి అని చెప్పి, మహిళలు కూడా చదువుకోవాలని చెప్పి మరి ఆనాడు తన భార్యను కూడా మరి ఆ రోజు చదివించి మరి ఆయన టీచర్గా మరి ఆయన చేయడం జరిగింది. మరి ఆ దిశలో మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఈ దేశంలో విద్యారంగంలో కానీ మరి ఈరోజు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసిన మహనీయుడు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి ఎందుకంటే ఆయనకు మహాత్మా ఏదైతే మహాత్మా అని పేరు కూడా, బిరుదు కూడా మరి దేశ ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క వర్ధంతిని మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా మరి ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఈ దేశ భవిత కోసం ఆయన చేసిన అనేకమైన త్యాగాలు, మరి ఆయన చేసిన పోరాటాలు మరి ఈరోజు మనమందరం కూడా స్మరించుకుంటూ ఖచ్చితంగా మరి ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మహాత్మా జ్యోతిరావు పూలే గారి మరి ఈరోజు వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరాన్ని స్వచ్ఛ కడపగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమం అమలు. 34వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. అట్టడుగు వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి అనిర్వచనీయం. వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాల స్పష్టీకరణ. ప్రజల ఇబ్బందులను గుర్తిస్తూ ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను ఇప్పటిలాగే కడప డివిజన్లోనే ఉంచాలి. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల వినతి.
సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.